బాగాలేదు. అసలు నాకేం నచ్చలేదు. సినిమాలో ఉండబుద్ధి కావట్లేదు. ఇంకా సినిమా ఉంది, నేను బయటకు వచ్చి చెప్తున్నా. చాలా మంది మాతో పాటు అంతే వస్తున్నారు. ఒక ఇంట్లో పెట్టాడు, నానే రొడ్డ స్టోరీ, పాత స్టోరీ, వరస్ట్, బిలో యావరేజ్. బాగాలేదు సినిమా. అసలు జనాలు కూర్చోలేకపోతున్నాం. అసలు బాగాలేదు. ఈ అవుట్పుట్ పట్టుకొని ప్రీమియర్ చేశారంటే హరీష్ శంకర్ దేవుడు. అసలు 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 ఏం బాగాలేదు. ఏం లేదు. ఏదో ఒక చిన్న 5 minutes స్టోరీని లాగాడు తప్ప అసలు ఏం లేదు. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్తో నడిపించాడు. లవ్ ట్రాక్ అసలు ఏం లేదు, మొత్తం డొల్లా. సెకండ్ హాఫ్ కూడా ఏదో 2-3 మాస్ సీన్లు బాగున్నాయి. అండ్ సిద్ధు గెస్ట్ అపిరెన్స్ బాగుంది తప్ప మిగతా ఏం బాగాలేదన్న. అసలు ఏం బాగాలేదు. రాడ్ పాప అనవసరంగా మహారాజ్ గారికి అతను ఇచ్చిన ఒక ఛాన్స్ అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నాడు. తను మంచి రైటర్, మంచి డైలాగ్స్ అయితే చాలా బాగా రాశాడు. మంచి స్టోరీ కూడా రాసుకుంటే బాగుండేది. ఏదో రీమేక్ అని చెప్పి దానికి ఏదో మసాలా యాడ్ చేసి, లవ్ స్టోన్స్ యాడ్ చేసి మొత్తం నాశనం చేశాడు. అసలు ఏం బాగాలేదన్న. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, బయటికి చాలా మంది వచ్చేస్తున్నారు. ఇంకా సినిమా ఆడుతుంది, చాలా మంది బయటకు వచ్చారు. మినిమం ఒక 100 మంది బయటకు వచ్చుంటారు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్. అసలు ఏం బాగాలేదన్న. అనవసరం మహారాజ్ ఆయన పొటెన్షియల్ వెయిట్ చేస్తున్నారు. ఆయన మాస్ అయినా, ఆయన ఎనర్జీ అయినా మొత్తం వేస్ట్. అసలు స్క్రీన్ మీద కనిపిస్తుంది తప్ప కంటెంట్ ఏం లేదు. కంటెంట్ లేకుండా ఎంత చేసినా ఏం బాగుండదు కదా. అసలు ఫ్యాన్స్ అసలు వాడికి దండం పెట్టాలి. అసలు హరీష్ శంకర్ గారు ఇప్పటి నుంచి అయినా మంచి సినిమాలు తీయండి సార్. మీరు మంచి రైటరు, మంచి డైలాగ్స్ రాస్తారు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. ప్లీజ్ అలానే మంచి స్టోరీ తీసుకొని మంచిగా రాయండి సార్. ప్లీజ్ దండం పెడతా ప్లీజ్. అన్న సినిమా అయితే ఓకే అన్న, యావరేజ్ నచ్చింది. కానీ హీరోయిన్ కేక, హీరోయిన్ సూపర్. ఒక ఫస్ట్ సినిమా కాదు, హీరోయిన్ 100 సినిమా ఎలా చేశాను అనుకుంటా. హీరోయిన్ కోసం రండి సినిమా చూడండి. రవితేజ వదిలేయండి, హీరోయిన్ కోసం రండి సినిమా. ఓకే అంతే అంతే. చూడొచ్చు, ఒకసారి చూడండి, పర్లేదు యావరేజ్. అన్నా సినిమా సూపర్ ఉందన్న. చిల్లుంది ఖాళీ బురానే ఉంది మొత్తం. సినిమా బాగుందండి. పర్లేదన్న, బాగుందన్న. కొత్తగా ఉంది, కామెడీ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్తగా చాలా రోజుల తర్వాత సాంగ్స్ బాగా చూస్తాం. ఓవరాల్గా మూవీ బాగుంది, చాలా బాగుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. సిద్ధు జోనాలు కూడా వచ్చినంత పీక్ అవుతుంది. అండ్ సాంగ్స్ ఆర్ సూపర్. రవితేజ ఎనర్జీ ఈజ్ సూపర్. అండ్ సెకండ్ హాఫ్ లిమిటెడ్ బౌండరీస్ ఆర్ దేర్, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. మాస్ మసాలా మొత్తం ఉన్నాయి, కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, వీడియో సాంగ్స్ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ బాగా చూపించాలి, అదంతా కాదు. హరిశంకర్ అనిపించుకున్నాడు, కానీ యావరేజ్ సినిమా అంతే. లేదన్న, అట్లేం లేదు. కరెక్ట్గా 90 సెట్ అయ్యేటట్టు పెట్టాడు. సో అంతా సెట్ అయినట్టు ఉంది, కానీ యావరేజ్ అనిపిస్తుంది. రేపు టాక్ బట్టి చూడాలి. ఇంకా లేదు, బాగానే ఉంది సినిమా అయితే, బాగానే ఉంది. రేపు టాక్ బట్టి తెలిసిపోద్ది. ఇంకా అవును అవును, బాగానే తీసాడు. నేను రేట్ చూడలేదు, కానీ అయితే నాకు సినిమా అయితే నచ్చింది. సూపర్. అసలు రవితేజ గారు సూపర్గా చేశారు. అసలు ఫుల్ ఎనర్జీ, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. సూపర్ కంపెనీ. రెప్పలు డప్పులు కాదన్నా, సెవడప్పులు సినిమాలో సెవడప్పులే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. రైడ్ మూవీ చూశాను 1.5 hour. ఫస్ట్ హాఫ్ ఏం లేదన్నా, ఇంటర్వల్ ప్లాట్ అంతా. ఇంటర్వల్ మూవీ స్టార్ట్, సెకండ్ హాఫ్ అంతా పడిపోయింది అలా. సాంగ్స్ మూవీ మొత్తానికి డ్యూటీ చేసిందంటే ఓన్లీ మిక్కీ జే మేయర్. మ్యూజిక్ మొత్తం హైలైట్. రోజు గ్రేస్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. సినిమా ప్లాట్ అంతా రొటీన్ అన్న. రైడ్ మూవీని ఎంత రొట్టేసారు నొట్ట. రెప్పలు డప్పులు కాదు, మొత్తం సెవడప్పులు థియేటర్ అంతా. రొటీన్ స్టోరీని చాలా వరస్ట్ ఇచ్చాను, వరస్ట్గా. హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ పెట్టుకుంది గబ్బర్ సింగ్ మీద. ఉస్తాద్ భగత్ సింగ్కి అసలు తీయకండి, ఎందుకు రీమేక్ అండి? మీ ఇంత పెద్ద హోప్ చూస్తాను రీమేక్ అసలు వరస్ట్ అండి అసలు. అనే రీమేక్ తీయచ్చన్నా. గబ్బర్ సింగ్ మూవీ ఎంత బాగుంటుంది గబ్బర్ సింగ్ మూవీ. ఈ సినిమా మొత్తం సెవడప్పులే. సినిమా అసలు ఏం బాగుంది సినిమా అయితే. మీ అప్రూవ్ వచ్చిన సినిమాకి తలుచుకొని మీరు అసలు ఏదైనా ఉంది. ప్రీమియర్ షో వేసారండి, ప్రీమియర్ షో హనుమాన్ మూవీకి ప్రీమియర్ షో వేసాడు, అర్థం ఉంది. ఈ సినిమాకి ప్రీమియర్ షో వేస్ట్. ఈ రొట్టెతో ప్రీమియర్ షో వేస్ట్ అన్న, డబ్బులు వేస్ట్ మాకు ఫ్యాన్స్కి. శంకర్ ఏమో అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఓపిక ఉందన్న. అది ఫ్యాన్గా రవి గారు మీరు అసలు ఇలాంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయాలండి. సినిమా మొత్తం డ్యూటీ అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అన్న. కంబ్యాక్ ఇస్తున్నా అన్నారు. కంబ్యాక్ కాదన్న, కంబ్యాక్ కాదు. మిక్కీ జే మేయర్ గారు చాలా గ్యాప్ వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్గా, ఆయనది కంబ్యాక్. సినిమా మొత్తం డ్యూటీ చేస్తుందంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అన్న, అంతే. మ్యూజిక్ డైరెక్టర్ తప్ప ఇంకా వచ్చిన డ్యూటీ అంతా. గ్రేస్ బాగుంది. అక్కర్లేని కామెడీ, వరస్ట్ స్క్రీన్ ప్లే. హీరోయిన్ జస్ట్ ఎక్స్పోజింగ్ మాత్రం ఉందన్న. హీరోయిన్ యాక్టింగ్ నో స్కోప్ అసలు. లాస్ట్ వన్ అంటే రెప్పలు డప్పులు అన్నారు, మొత్తం సెవడప్పులే అన్న. సినిమా అంతా వేస్ట్ మూవీ అన్న. అవుట్పుట్ అసలు ఈ అవుట్పుట్ వేసుకొని ప్రీమియర్ చేశారంటే చాలా డేరింగ్ డిసిషన్ అనుకోవాలి.
కానీ ఏంటంటే ఒక పాజిటివ్ ఏంటంటే హీరోయిన్ గ్లామర్గా చూపించాడు, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, ఫస్ట్ హాఫ్లో సత్య ట్రాక్ కొంచెం బాగుంది అంతే, అది తప్ప ఇంకేం లేవన్నా. ఎనర్జీ తీసుకొచ్చాడు కానీ కంటెంట్ లేకుండా ఎంత ఎనర్జీ పెట్టినా సరే అది వేస్ట్ కదా. అట్లీస్ట్ ఆడియన్స్ చూసి ఆడియన్స్ దానికి కొంచెం కనెక్ట్ అవ్వాలి, అరే ఈ సీన్లో బాగా చేసాడని కనెక్ట్ అవ్వాలి. అంత కనెక్ట్ అయ్యే స్కోప్ లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు. అసలు ఎందుకు ఆయన ఈ స్టోరీని తీసుకుని ఆయన ఎందుకు ఛాన్స్ ఇచ్చారో అర్థం కావట్లేదు సార్. కానీ అలా అని చెప్పి హరిశంకర్ నమ్మకం పెట్టుకుని అంత అవుట్డేటెడ్ తనేం కాదు. తను డైలాగ్స్ బాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లేస్ అన్ని సీన్స్ బాగా తీశాడు, హీరోయిన్ ట్రాక్ అయినా సరే బాగా పెట్టుకున్నాడు, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా పెట్టాడు. కానీ ఎందుకో అవుట్డేటెడ్ కంటెంట్ అనిపించింది. సినిమా బాగుంది కానీ ఇప్పుడు ఒక 15 years బ్యాక్ వచ్చుంటే ఈ మాట చెప్పొచ్చు బాగుందని చెప్పి, ఇప్పుడు ఆ మాట చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా మంది చూశారు, చాలా హీరోయిన్ ట్రాక్స్ అయినా సరే ఏది కొత్తగా లేదు, ఒక 1% కొత్తగా లేదు. ఏదో ఒక 10-15 years బ్యాక్ వచ్చిన సినిమా ఎలా ఉంటుంది అలా ఉంది అంతే. ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న, అసలు ఏం లేదు సినిమాలో. సినిమా చూసి వచ్చాను బ్రో. సినిమా అయితే స్టోరీ వైజ్ చూసుకుంటే అంటే కొత్త స్టోరీ అలా ఏం ఉండదు. ఐటీ ఇన్స్పెక్టర్ అంటే రైట్ సినిమా నేను అయితే చూడలేదు ఒరిజినల్, ఈ సినిమా చూసాను డైరెక్ట్గా. హరీష్ శంకర్ రవితేజ నుంచి కాంబినేషన్ నుంచి మిరపకాయ అయితే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిం అది మిరపకాయ అనేది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుంది బాగుంటుందని ఆడియన్స్ కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమా అయితే అలా ఉంది బ్రో. అంటే ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే హిట్ నుంచి సూపర్ హిట్స్ రేంజ్ అయితే సినిమా. నెగిటివ్ రివ్యూస్ దయచేసి నమ్మొద్దు. ఎవరికైతే చెప్తున్నాను నేను చెప్తుంది అదే బ్రో, అవుట్డేటెడ్ అంటే కంప్లీట్ అవుట్డేటెడ్ అని కాదు, సినిమాలో స్టోరీ ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం సంవాట్ రొటీన్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ, రవితేజ గారికి హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ కానీ జగపతి బాబు గారు చాలా బాగా చేశారు యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ అయితే కనుక కొంచెం అంటే సంవాట్ రొటీన్ అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అయితే రవితేజ గారికి ఎందుకంటే ధమాక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయన ఫ్యాన్ కాదు, నేను ఒక ఆడియన్గా చెప్తున్నాను, నాకు ధమాకా లిటరల్లీ నాకు అంత యావరేజ్గానే అనిపించింది. బట్ అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, అది రొటీన్గానే ఉంటుంది సినిమా. బట్ ఇందులో ఏంటంటే కొంచెం రొటీన్ అనిపించినా సరే ఓవరాల్గా సినిమా అయితే చాలానే బాగుంది. ఎందుకంటే మ్యూజిక్ అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోయినాయి, కామెడీ సూపర్ ఉంది, హీరోయిన్ గ్లామర్ బాగుంది, రవితేజ గారికి అండ్ జగపతి బాబు గారికి మధ్యలో ఉన్న సీన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక 5 minutes క్యామియో ఒక రోల్ ఉంటుంది, దయచేసి ఎవరు రివీల్ చేయొద్దు, అది వచ్చి మీరు చూస్తేనే బాగుంటుంది, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ సినిమాలో చాలా పెద్ద ప్లస్, అంటే ఆ మూమెంట్కి చాలా పెద్ద ప్లస్ అది. సో దయచేసి స్పాయిలర్ అయితే చేయొద్దు, డైరెక్ట్గా వచ్చి మీరే చూడండి, చాలా బాగుంటుంది. ఓవరాల్గా నేనైతే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ పని పాట లేని పకోడీ గాళ్ళు చేసే పనే ఇది, ఏ పని పాట లేని చేసే పకోడీ. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ రవితేజ, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. బట్ నేను అందరు సినిమాలు చూస్తాను, నచ్చితే నచ్చిందని చెప్తాను, లేదనంటే లేదనే చెప్తాను. దయచేసి ఎవ్వరు నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు. ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ అనేది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఈ మధ్య చాలా చాలా ఎక్కువైపోయినాయి. అంటే కొంతమంది ఏంటంటే సినిమాలు చూడకుండా కూడా చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దయచేసి అలాంటి రివ్యూస్ నమ్మొద్దు, సినిమా వచ్చి చూడండి, 100% మీరు సాటిస్ఫై అవుతారు. హరీష్ శంకర్ గారి నుంచి ఎలా అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే బేసికలీ హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలి, డైరెక్టర్ ఆయన బేసికలీ ఏ సినిమా తీసినా సరే రీమేక్లా చేయరు. ఏదో ఒక పాయింట్ తీసుకొని దానికి మన ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా ఎలా అయితే చేంజ్ చేస్తారో అలా చేంజెస్ చేసి కంప్లీట్గా ఒక న్యూ ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట. సో ఈ సినిమాతో అయితే అదే జరిగింది. ఎందుకంటే నేను ఒరిజినల్ రైడ్ అయితే చూడలేదన్న, అంటే వాళ్ళు ఆయన చెప్పాడు రైడ్ చూడమని, బట్ నేనైతే చూడలేదు. డైరెక్ట్గా చెప్తాను బ్రో, అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ధమాకా. ఇప్పుడు నేను ధమాకా చూశాను, ధమాకా నాకు యావరేజ్ అనిపించింది స్టోరీ వైజ్ కానీ. బట్ ఏంటనంటే ధమాకాలో ఎక్కువ హిట్ అయింది కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. రవితేజ గారి గురించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మొత్తం ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్యాకేజ్ ఉంటుంది, సినిమా ఎక్కడ తగ్గదు. మెయిన్ ఏంటంటే సినిమా చాలామంది ఎవరో చెప్పారంట నెగిటివ్ రివ్యూస్లో ల్యాగ్ ఉందని, అది తొక్క కూడా లేదు ల్యాగ్. నేను చెప్తున్నా ల్యాగ్కి ఏమీ లేదు, సినిమా అలా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎలా వెళ్ళిపోయిందో తెలీదు. సెకండ్ హాఫ్ ఏంటి అని అంటే కొంచెం రొటీన్ స్టోరీ అనిపించినా సరే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగా తీశాడు. ఎక్కడ అంటే మంచి కామెడీ కానీ ఎక్కడ మిస్ కాకుండా మెయిన్లీ సాంగ్స్ కానీ కామెడీ ట్రాక్స్ కానీ లైక్ జగపతి బాబు గారి విలనిజం కానీ చాలా బాగా చూపించాడు. సినిమా అయితే ఓవరాల్గా నాకు హిట్ నుంచి సూపర్ హిట్ రేంజ్ ఫిలిం అయితే నేనైతే 5కి 2.5 to 3 ఇస్తాను బ్రో రేటింగ్. అదే బ్రో, హీరోయిన్ కెమిస్ట్రీ కానీ రవితేజ గారు హీరోయిన్ మధ్యలో కామెడీ సీన్స్ కానీ లేకపోతే కెమిస్ట్రీ కానీ లవ్ ట్రాక్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, చాలా బాగుంది. హరిశంకర్ నుంచి ఏ రేంజ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే రేంజ్ మూవీ డెలివర్ చేశారు. బట్ సాంగ్స్ కొన్ని ఉన్నాయండి, అసలు రవితేజ
అసలు దుమ్ము లేపేశాడు అనమాట. క్లైమాక్స్లో తెల్లంచు నల్లొచ్చిన సాంగ్ దుమ్ము లేపేశాడు, థియేటర్ దద్దరిల్లిపోయింది అనుకోండి. డ్యాన్స్ అంటే రవితేజ మూవీస్ ఆఫ్టర్ ధమాకా ఆరెంజ్ సాంగ్స్, రెప్పల్ డప్పల్ అనే సాంగ్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ ఒక రొమాన్స్ సాంగ్ ఉంటుంది. అసలు అల్టిమేట్. అంటే హరీష్ శంకర్ ఎలా తీస్తాడు సాంగ్స్, ఇప్పుడు గబ్బర్ సింగ్లో తీస్తాడు కదా కొన్ని సాంగ్స్ పిక్చరైజేషన్, సేమ్ అలానే అనిపించింది. రవితేజ కూడా అసలు ఆ ఎనర్జీ స్క్రీన్ పైన అసలు 100% కనిపించింది. హరీష్ శంకర్ నుంచి రవితేజ నుంచి మనం ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి మూవీనే డెలివర్ చేశాడు. చాలా బాగుంది మూవీ అయితే. హీరోయిన్ అసలు అంటే మామూలుగా మన రెగ్యులర్ సినిమాలు చూస్తాం కదా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరోయిన్కి అంత స్కోప్ ఉండదు అనమాట. ఈ మూవీలో నేను హిందీలో రైట్ కూడా చూశాను, బట్ అందులో హీరోయిన్ అంటే ఇంత డ్రామా లేదు యాక్చువల్గా. మెయిన్ ఎమోషన్ అలా ఏం లేదండి. అంటే అది బ్యాక్ డ్రాప్ అదే కదండి. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఏముండవు మూవీలో, అది మామూలుగా రోన్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్ యూజ్ చేసి మొత్తం అంతా ఆ 90sలో ఎలా ఉంటుందో అలానే తీసాడు. ట్రెకప్ కూడా కామియో రోల్ ఉందండి. అది 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 ఎక్స్ట్రా షోస్ యాడ్ అవుతాయి ఖచ్చితంగా. అసలు సినిమాలో ఫ్లాప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫ్లాప్ కాదు, సినిమా చాలా బాగుంది. లాగనేం లేదు, అంటే చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు అంతే. బట్ ఆ ల్యాగ్ని రవితేజ ఎనర్జీ కవర్ చేశాడు, దాంట్లో ఏం లేదు. బట్ క్యామియో రోల్ ఉంటుంది. అదేంటంటే ఒక స్టార్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లుంటుందో, స్టార్ బాయ్ సిద్ధుని దీని అమ్మ దద్దరిల్లిపోయింది, థియేటర్ దద్దరిల్లిపోయింది అనుకోండి. రేపు నుంచి ఇదేమి స్పాయిలర్ ఏం కాదు, రేపు నుంచి జనాలు యూత్ యువరాజ్ అంటారు అండి స్టార్ బాయ్ తీసేసి. అసలు ఒక చిరంజీవి కొడుకు ఇంట్రడక్షన్, బాలబాబు కొడుకు ఇంట్రడక్షన్ చూడు, ఆ రేంజ్ లెవెల్ ఇంట్రడక్షన్ హరీష్ శంకర్. అసలు సిద్ధు ఇమేజ్ మారిపోతుంది ఈ సినిమా తర్వాత. రవితేజని ఒప్పుకోవాలి ఆ విషయానికి. అసలు మంచి స్కోప్ ఇచ్చాడు సిద్ధుకి. కెమెరాలు మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మాస్ మహారాజా స్టెప్స్ ఎలా ఉంటాయి అలానే సేమ్ ధమాకాలు ఎలా చేశాడో సేమ్ అలానే అద్దరగొట్టేశాడు స్టెప్స్ మాత్రం. సినిమా అయితే చాలా బాగుందండి. అంటే రైడ్ మూవీలో ఫైట్స్ కామెడీస్ అవన్నీ ఇప్పుడు ఒక మాస్ ఒక సి సెంటర్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని మూవీలో ఉన్నాయండి. బట్ స్టోరీ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాబట్టి యాజ్ యూజువల్ హరీష్ శంకర్ రీమేక్ తీసినప్పుడు హార్ట్ ఆఫ్ ది మూవీని పెద్ద ఫోకస్ చేయడు, ఎంటర్టైన్మెంట్ డ్రామా అని ఎక్కువ ఫోకస్ చేస్తాడు. బట్ రైడ్ మూవీలో హిందీ రైడ్ మూవీలో కొంచెం ఎమోషన్ ఉంటుంది, దీంట్లో కొంచెం ఎమోషన్ మిస్ అయింది అంత మూవీలో. అలా ఏం లేవు క్లీన్ మూవీ. రవితేజ భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదిరిపోయింది. అసలు ఆ డిఫరెన్స్ ఏం లేదు, అసలు అల్టిమేట్ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది వాళ్ళిద్దరికి. ఒక 10 నిమిషాలు అతికిస్తారట, ముద్దులు పెడుతున్నాడు కానీ ఏందో పెట్టడం ఏదైనా నచ్చలేదు నాకు. ముద్దులు పెట్టాలి, రొమాన్స్. అదే రవితేజ బదులు నన్ను అన్న పెట్టుకుంటే బాగున్నావు, చూపిస్తా పెట్టడం. సరే అవన్నీ ఉంటాయి అన్ని సినిమాల్లో ఉండేవి కదా. నేను దేనికి వచ్చానంటే ఈ సినిమా థియేటర్కి ముద్దుల కోసం వచ్చా, రొమాన్స్ ముద్దు సీన్ల కోసం. కానీ లేవు, అదే బాధ వేస్తుంది. అంటే రొమాన్స్ దేనికంటే హీరోయిన్ ఫుల్గా ఉంది. ఇక్కడికి వస్తే ఏమైందంటే ఆ హీరోయిన్ని ఇంకొద్దిగా తీసుకుంటే బాగున్నావు. అంటే ముద్దులు లేవు, రొమాన్స్ లేవు, కొద్దిగా తక్కువ ఉంది. ఎక్కువ చేసుకుంటే బాగుంది అనిపించింది అంతే, ఇంకేలా బాధ. అదొకటే బాధ. అంటే డబ్బులు కదా ఇక్కడికి వచ్చాం. ఈ మధ్య నిన్న వచ్చింది కదా మా అన్నది లారీ సినిమా, మన ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ అన్న తీసేటి ఒకటి. ఆ సినిమాలో మొత్తం 20 దాకా ఉన్నాయి లిప్ కిస్లు. దయచేసి లిప్ కిస్లు పెట్టండియా, ఆయా ముద్దు సినిమా పెట్టండియా దయచేసి. ముద్దులు ముద్దు సీన్లకి రొమాంటిక్ అయితే మా లారీ. మేము దేనికంటే నేను రొమాంటిక్ పెద్ద ఫ్యాన్. నేను మాలాంటి ఫ్యాన్స్ అందులో. అది నాకేం తెలుసు, చూపించలేదు కదా, ట్రైలర్లో చూపించారు. దయచేసి ట్రైలర్లో ముద్దు సీన్లు పెట్టండి, లిప్ లాక్ సీన్లు పెట్టండి, చూపించండి. మాలాంటి వాళ్ళని థియేటర్లకు రంపించండి, చెప్పేది అదే. దయచేసి ప్లీజ్ దయచేసి ముద్దు సీన్లు పెట్టండి, రొమాంటిక్ సీన్లు పెట్టండి.